నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7 సార్లు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆగండి. నేను చెప్పేది పాలిటిక్స్ గురించి కాదు. మోడీ గారు, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, పీయూష్ గోయల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఇలా డైనమిక్ లీడర్లు ఉన్నారు. కానీ ఆర్థిక శాఖ మంత్రి మాత్రము ఆడవారైన నిర్మలా సీతారామన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు? ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకున్నాం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటుండే. మన జీడిపి రేట్ ఎంత తక్కువ ఉందో మీ అందరికీ తెలుసు. ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మామూలుగా మన ఇళ్లలో ఆడవాళ్ళ పెత్తనం ఎక్కువ ఉంటది. వాళ్ళకి తెలుసు డబ్బు ఎలా ఆదా చేయాలో, ఎలా ఖర్చు చేయాలో. అట్లనే ఫంక్షన్ అయినప్పుడు ఎవరికి ఎలాంటి పెట్టుబడులు బట్టలు పెట్టాలో, ఎవరికి ఎలాంటివి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలో కూడా వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా మంత్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మీద మంచి అవగాహన ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ లక్ష్మీదేవి లాంటి నిర్మలా సీతారామన్ గారిని ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారంటే ఇదొక చరిత్ర. మీరు చెప్పండి, మీ ఇంట్లో డబ్బు పెత్తనం ఎవరిది ఉంటది? మీది ఉంటదా? మీ భార్యది?